వెల్కమ్ టు 100 టీవీ. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సభలు జరుగుతున్న వేళ మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా కూడా మాటలు ఎవ్వరు కూడా తగ్గని పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరైనా కానీ తగ్గేదే లేదంటూ కూడా ప్రవర్తిస్తున్న సిచ్యువేషన్స్. అయితే నిన్న ఉగ్ర రూపం దాల్చిన లోకేష్ గారి మాటలు అయితే ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించాయి కూడా. అలాగే ఆయన ధీటుగా ఎదుర్కోవడం కూడా కొంతమందిని ఆశ్చర్యపరిచిందంటే సందేహమే లేదు. అయితే తను ఎప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని విమర్శించలేదని, కానీ మా తల్లిని ఇదే అసెంబ్లీ సాక్షిగా అవమానించారంటూ కూడా కొంత బాధపడుతూ అంతే ధీటుగా కూడా సింహగర్జన చేశారంటే కూడా ఎస్ అని చెప్పుకోవాలి. అయితే దీనిపైన కౌంటర్ గా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ లో లేని మాటలు మాట్లాడొద్దంటూ ప్రతి సవాలు కూడా దిగారు. ఒకవేళ మీరు నిరూపించగలిగితే మీ తల్లి గారిని కానీ ఏమైనా దూషించినట్లయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ కూడా అంబటి రాంబాబు గారు అనడం సంచలనంగా మారి ప్రజెంట్ వార్తలు అయితే మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించిన విషయం గురించి తేజ రిపోర్టర్ లైన్ లో ఉన్నారు. సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సభలు జరుగుతున్న వేళ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్నట్టుగా సాగుతున్న యుద్ధ వాతావరణం కూడా మనం ప్రేరేపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే లోకేష్ గారు నిన్న ఉగ్ర రూపం దాల్చి తాను ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఎప్పుడు విమర్శించలేదంటూ కూడా చెప్పారు. దీనికి సవాల్ యాక్సెప్ట్ చేస్తూ అంబటి రాంబాబు గారు స్పందిస్తూ ఎప్పుడు కూడా మేము మీ తల్లి గారిని భువనేశ్వరి గారిని కూడా ఎప్పుడు అనలేదు అన్నట్టు నిరూపిస్తే, రికార్డ్స్ లో చూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్న మాటలు ఇప్పుడు పెను సంచలనంగా మారుతున్నాయి. సో దాని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రచ్చ అయితే మొదలైంది అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ నా తల్లిని అవమానించారు ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన మాటల్లో కూడా కొంచెం నిజాయితీ ఉంది, ఎందుకంటే నిజం ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో నారా లోకేష్ గారి తల్లిని కొంతమంది నాయకులు దూషించారు. ఎందుకంటే ఆ విషయం చాలా పెద్ద ఇష్యూ జరిగింది. సో దీనికన్నా ముందు ఒక విషయం చెప్తా. అంటే నారా లోకేష్ గారి తల్లిని దూషించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఇది అందరికీ తెలిసిందే. అందరూ కూడా అప్పుడు చూసాం. ఆ వ్యక్తులు ఎవరనేది కూడా తెలుసు, ఏ విధంగా మాట్లాడారో. ఒకప్పుడు టీడీపీలో ఉండే వాళ్ళే విడిచిన తర్వాత వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా అనలేక, వాళ్ళతో డైరెక్ట్ గా యుద్ధం చేయలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాగి వాళ్ళ గురించి మాట్లాడంటూ కూడా అప్పట్లో చాలా మంది కూడా విమర్శలు చేశారు వాళ్ళ మీద కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళిద్దరు కూడా ఘోర పరాజయాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు అసలు అసెంబ్లీలో వాళ్ళిద్దరు లేరు. రైట్. అఫ్ కోర్స్ ఈ రోజు స్పందించిన అంబటి రాంబాబు గారు కూడా అసెంబ్లీలో లేరు. సో అంటే ప్రజలు గమనించారు, ప్రజలు చూశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజానికి ఆ రోజు నారా లోకేష్ గారి తల్లిని చాలా ఘోరంగా అవమానించారు. దాని గురించే ఈ రోజు ఆయన గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే నిలదీసే ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళ చేతిలో పవర్ లేకపోవడం వల్ల అప్పుడు సరిగ్గా ప్రయోజనం లేకుండా పోయింది. పోరాడినా గానీ ప్రయోజనం లేకుండా పోయింది. రైట్. సో ఆయన ప్రసంగించిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కాదు 9:30కి మార్నింగ్ 9:30 AM కి అంబటి రామ్ గారు తన ఎక్స్ అకౌంట్ వేదికగా మీ తల్లి గారిని దూషించినట్లు నువ్వు ఏ రికార్డ్స్ పెట్టినా సరే నేను బహిరంగంగా ఆమెకు క్షమాపణలు చెప్పి నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను ఆయన చెప్పడం జరిగింది. అంటే అసలు అంటే నేను ఒక విషయం చెప్తాను అవి, అసలు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు రాజకీయాల్లో లేవు, నువ్వు ఓడిపోయినప్పుడే నువ్వు రాజకీయాలు వదిలేసినావు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అంబటి రాంబాబు ఎక్కడ తగ్గిందా? వ్యక్తిగత విషయం మీద కాదు, ఆ ఫామ్ తగ్గిందంటారా రాంబాబు గారికి? చూస్తుంటే నువ్వు నా రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో వైఫల్యాల గురించి మాట్లాడు. రైట్. వీటి గురించి నీకెందుకు? రైట్. సరే వాళ్ళు ఏదో మాట అనేసారు అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు కూటమి ప్రభుత్వంలో వైఫల్యాల గురించి మాట్లాడాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏవేవో మాట్లాడకూడదు. అయితే నిన్న ఈ విషయం పైన అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారు కూడా స్ట్రాంగ్ గానే
ఆ, ఇట్లాంటివి సమర్థించట్లేదు అంటూ కూడా 1-4 సార్లు చెప్పారు. సభాపతి కూడా క్లారిటీ ఇచ్చారు, ఆయన సమర్థించట్లేదండి అని కూడా చెప్పారు. సో అది ఒకంత ఆనందకరమైన సిచ్యువేషనే కదా. అంటే దాన్ని ఎలా అనుకుంటాం ఆనందకరమైన సిచ్యువేషన్ అని? ఉమ్. అంటే బొత్స సత్యనారాయణ గారు వైసీపీ తరఫున ఉన్నారు, లోకేష్ గారు భువనేశ్వర్ గారిని మా తల్లిని దూషించారు, అవమానించారు అన్నట్టు మాట్లాడినప్పుడు బొత్స సత్యనారాయణ గారు సమాధానం ఇచ్చారు, నిజంగా దూషించుంటే అది తప్పేనండి, అలా చేయలేదు, చేయడాన్ని నేను సమర్థించట్లేదు కూడా అంటూ కూడా ఆయన సమాధానం కూడా ఒకంత పాజిటివ్ గానే కలిసి వచ్చింది అనుకుంటా టీడీపీ కూడా. ఇప్పుడు అక్కడ ఎలా ఉందంటే తప్పును ఒప్పుకున్నట్లు ఉంది. అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం, ఉమ్, రెస్పాండ్ అవ్వాల్సిన వ్యక్తి అమ్మట్రమ్మ గారు కాదు, వల్లభనేని వంశీ కొడాలి నాని. ఉమ్, అసలు వ్యాఖ్యలు చేసింది ఒక రకంగా వల్లభనేని వంశీయే. ఉమ్. అందుకని ఎంత ఇదిగా వాళ్ళ మీద ఫైట్ చేస్తారో ఆ రోజు మనం చూసాం. రైట్, ఎస్, థ్యాంక్ యూ తేజ, లైన్ లోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వాదోపవాదాల మధ్యన కొన్ని విషయాలైతే చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. లోకేష్ గారు అయితే ప్రతి సమాధానం కూడా ధీటుగా ఇస్తున్నారు వైసీపీ నాయకులకి. అలాగే వైసీపీ నాయకులు కూడా 1-10 సార్లు మీరు హోంవర్క్ చేసుకొని రావాలంటూ కూడా సూటిగానే చెప్తూ ఉన్నారు లోకేష్ గారు. సో ఆయన మాట తీరు, ఆయన వ్యవహరించే శైలి పట్ల తెలుగు ప్రజలు కూడా ఒకంత హ్యాపీగా ఆశ్చర్యకరంగా కూడా చూస్తున్నారు. సో మన లోకేష్ గారు నాయకుడు అయ్యే తరుణం తొందరలోనే రాబోతుందంటూ కూడా హర్షధ్వానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన సింహగర్జన చేస్తున్నారు అసెంబ్లీలో అని కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే తోటి ఎమ్మెల్యేలతో కానీ మినిస్టర్లతో కానీ చాలా సన్నిహితంగా ఉంటూనే ప్రతి దానికి కూడా ధీటుగా సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్తున్న లోకేష్ గారిని చూసి అందరూ కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా కానీ చూద్దాం, అంబటి రాంబాబు గారు యాక్సెప్ట్ చేసిన ఆ ఛాలెంజ్ ఎటు నుంచి ఎటు దారి తీసి ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా చూద్దాం. లెట్స్ స్టే ట్యూన్ టు 100 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బై.